నెల్లూరు జిల్లా ఉలువపాడు వద్ద జాతీయ రహదారిపై ఒడిషా నుంచి తమిళనాడు వెళ్తున్న మహేంద్ర క్యాబ్ వాహనంలో పోలీసులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా 95 ప్యాకెట్లు నిల్వ ఉంచిన 17,50,000 రూపాయల విలువ గల 100 కేజీల గంజాయిని ఉలువపాడు పోలీసులు పట్టుకున్నారు. అందులో 3 వ్యక్తులు ఉండగా ఒకరు పారిపోగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. త్వరలో విచారణ చేసి మిగిలిన వారితో పాటు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలియజేశారు. కేసులో అనకాపల్లి జిల్లా కొంతరి గ్రామం మన్నెపురట్ల గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీస్కి రాబడినటువంటి సమాచారం మేరకు పైనుంచి అలాగే ఈ వైజాగ్ వైపు నుంచి గంజా వస్తుందనే సమాచారం మేరకు నిన్న అనగా 17వ తారీఖున సాయంత్రం మన సిఐ గారు, కందుకూరు సిఐ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే ఉలువపాడు ఎస్ఐ వెంకమరావు వీళ్ళు అలాగే వాళ్ళ సిబ్బందితో ఉలువపాడు సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాన్ వస్తూ ఉంది. ఆ వ్యాన్కి సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో ఇద్దరిని పట్టుకున్నారు. ఒక అతను పారిపోయారు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు ఉల్లపు నాగేశ్వరరావు, అలాగే కాడి నాగసత్యనారాయణ అని చెప్పి చెప్తాను. వీళ్ళు ఈ గంజాగా సంబంధించింది ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి. అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు, తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం అన్నీ ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో ఏమీ కనపట్లేదు, వెహికల్లో ఏమి లేవు. వెహికల్ యొక్క తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయటం అనేది జరిగింది. మొత్తం 4 పక్కల ఉన్నటువంటి డోర్స్ అంటే బ్యాక్ సైడ్ డోరు, అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని మొత్తం అన్నీ చెక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి వెహికల్లో ఉన్న మొత్తం చెక్ చేస్తే 95 ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 95 ప్యాకెట్లు మొత్తం వెయింగ్ వేస్తే 100 కేజీస్ గంజా చూడడం జరిగింది. ఈ మొత్తాన్ని సీజ్ చేయడం, అలాగే వెహికల్ని 3 సెల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మరి అత్యంత ప్రతిభ కనపడుతున్నటువంటి మన కందుకూరు సిఐ గారు, అలాగే ఉలువపాడు ఎస్ఐ గారు, అలాగే సిబ్బంది అందరికీ కూడా మరి ఎస్పీ గారు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారు, నెల్లూరు ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గంజాయి వాటి మీద నిఘా పెట్టి ఆ నిఘా దాని మీద ఒక పాత అఫెండర్స్ మీద నిఘా ఉంచడం వలన వాళ్ళ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను కూడా ఈ ఇల్లప్ప నాగేశ్వరరావు అనే అతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. అంటే గూడూరులో 2 కేసులు,
అలాగే దాచేపల్లిలో కూడా ఒక కేసు ఉంది. అంటే వీళ్ళు కంటిన్యూగా పాత నేరస్తులు కంటిన్యూగా ఈ గంజా అనేది సెల్లింగ్ చేసి దాన్ని తీసుకెళ్తాం తమిళనాడు, అలాగే పైకి తమిళనాడు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, అలాగే ఈ అబ్స్కాండింగ్లో ఉన్న పరాడ్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవడం, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.